కేరళలో ఇప్పుడు సూపర్ క్యాప్ శ్రీలేఖ పేరు మారుమ్రోగిపోతోంది. కేరళ రాజధాని తిరువనంతపురం గడ్డ మీద ఆమె కాషాయం జెండాను ఎగురవేశారు. రాష్ట్ర రాజధానిలో కమ్యూనిస్టుల గుండెల మీద కాషాయం కుంపటి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. కేరళలో శ్రీలేఖ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది ధైర్యం, నిజాయితీ, క్రమశిక్షణ. పోలీసు అధికారిగా ఆమె ప్రయాణం ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగం కాదు, నేరాలపై యుద్ధం చేసిన ఒక సూపర్ క్యాప్ స్టోరీ. కరుడుగట్టిన కమ్యూనిస్టు గూండాలను ఆమె గడగడా వణికించారు. రాజకీయ ఒత్తిళ్లు, ప్రాణహాని ఉన్న సందర్భాల్లోనూ వెనుకడుగు వేయకుండా దూసుకెళ్లారు. కేరళ నుంచి మొదటి మహిళ మలయాళం ఐపీఎస్ ఆఫీసర్గా సర్వీసులో శ్రీలేఖ జాయిన్ అయ్యారు. యంగ్ ఆఫీసర్గా ఎన్నెన్నో కార్యక్రమాలను వెలికితీసి కమ్యూనిస్టు పెద్దలను గడగడలాడించారు. మాఫియా నెట్వర్కులు, అక్రమ కార్యకలాపాలు, డ్రగ్స్ ముఠాలపై ఆమె చేసిన దాడులు సంచలనాన్ని సృష్టించాయి. మహిళా భద్రత అంశంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు ఆమెను సామాన్య ప్రజల హృదయాల్లో హీరోగా నిలబెట్టాయి. సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వరుస దాడులతో రైట్స్ శ్రీలేఖగా పేరు తెచ్చుకున్నారు. కమ్యూనిస్టు ప్రభుత్వం ఆమెను వరుసపెట్టి ట్రాన్స్ఫర్లు చేసినా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. జైల్స్ శాఖలో అద్భుతమైన సంస్కరణలను తీసుకొని వచ్చి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. డీజీపీగా రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. కేరళలోని తిరువనంతపురంలో బీజేపీ బలపడడానికి శ్రీలేఖ తీవ్రంగా కృషి చేశారు. నగరమంతటా తిరిగి యూత్ను బాగా సమీకరించారు. అలాగే అనేక పట్టణాలు, నగరాల్లో యువత బీజేపీ వైపు మళ్లుతోంది. దీంతో ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో చాలా చోట్ల బీజేపీ బలపడడం విశేషం. Mind Media, the voice of India.